నమస్తే. బంగ్లాదేశ్కి మన మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి ఒక టీం బయలుదేరి వెళ్ళింది. అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ని కలవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక 2 కీలకమైనటువంటి ఎయిర్ స్ట్రిప్స్ని కూడా ఈ టీం, మన మిలిటరీ ఇంటెలిజెన్స్ టీం వకారుజ్జమాన్తో కలిసి సందర్శించింది, విజిట్ చేశారు. ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో ఒక పక్క పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉద్రిక్త వాతావరణం, యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మన నైబర్హుడ్ కంట్రీకి మన మిలిటరీ ఇంటెలిజెన్స్ టీం వెళ్ళడం ఎంతవరకు ప్రాధాన్యత, దీనికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్. నాతో ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం రామచంద్ర గారు, ఈ సిగ్నిఫికెన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పర్టికులర్గా వెళ్తోందంటే, అక్కడ ఒక 2 ఎయిర్ స్ట్రిప్స్ని కూడా విజిట్ చేశారంటే ఏమై ఉంటుంది? అక్కడ ఏమైనా చేయబోతున్నారా? సీక్రెట్ ఆపరేషన్ లాంచింగ్ అని అలాంటిది ఏమైనా జరుగుతుందా? దానికి ముందు మనం ఏంటంటే, ప్రస్తుతం ఒక నిమిషం మనం బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా అవగాహన చేసుకోవటం. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న యూనస్ను, జమాయత్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి, ఆ గొడవల్లో ఖచ్చితంగా కొంతమంది రీసెంట్గా లాస్ట్ 1 or 2 డేస్లో సుమారు ఒక 15-16 మంది ఆర్మీ ఆఫీసర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే అరెస్ట్ అనలేదు, డిటెన్షన్ అని చెప్పారు, రైట్? అండ్ అదే కాకుండా ఒక 30 మంది సుమారు బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్ని ఇది ఉంది కదా, ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్, ఏదైతే షేక్ హసీనా ఒకప్పుడు దాని ఇన్స్టిట్యూట్ కొత్తగా మొదలుపెట్టింది. ఎప్పుడు మొదలుపెట్టింది? 1971 వార్ టైంలో, బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో ఎవరైతే పాకిస్తాన్ సపోర్టర్స్ కింద యాంటీ బంగ్లాదేశ్గా చేశారో అలాంటి వాళ్ళని పట్టుకుని ట్రై చేస్తానికి అది మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అదే వాడుకుని సుమారు ఒక 30 మంది, ఆల్రెడీ ఐ బిలీవ్ 150 మంది వరకు ఐడెంటిఫై చేశారు ఆర్మీ ఆఫీసర్స్, ఎవరైతే రీసెంట్ హసీనాని కంట్రీని దించేయటంలో స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరైతే ప్రో గవర్నమెంట్ పనిచేశారో, ఎవరైతే అరెస్ట్ చేయటం, డిసపియరెన్సెస్, కొంతమందిని టార్చర్ చేయటం, ఇలాంటి వాటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్డో, రైట్, వాళ్ళందరినీ పట్టుకుందామని. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా కొంచెం గందరగోళంగానే ఉన్నాయి. ఎందుకంటే వెరీ క్లియర్లీ చీఫ్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ జమాన్, ఆయన ఏమన్నాడు, వెరీ క్లియర్, ఈ సెడ్ దట్ లా విల్ టేక్ హిస్ ఓన్ కోర్స్. ఒకటి. రెండోది ఏంటంటే, ఆర్మ్ ఫోర్సెస్ డైరెక్ట్గా ఎక్కడ పవర్ మాంగరింగ్ కాదు, మంచి డెమోక్రసీ ఉండాలి, ఆర్మ్ ఫోర్సెస్ ఒక ప్రొఫెషనల్ ఆర్మ్ ఫోర్సెస్ కింద ఉండాలన్న దీంట్లో ఆయన ప్రయత్నిస్తున్నారు. సో ఈ టైంలో గబుక్కున 2 హెలికాప్టర్లు మన వాళ్ళు ఈ 2 ఎయిర్పోర్ట్స్కి వెళ్ళటం ఖచ్చితంగా చాలా మందికి సందేహాలు వస్తానికి న్యాచురల్లీ. మన భారతదేశం వెళ్ళి ఏమన్నా బంగ్లాదేశ్ పాలిటిక్స్లో జరుగుతున్న టర్మాయిల్ ఏమన్నా ఇంటర్ఫియర్ అవుతుందా, లేదా బంగ్లాదేశ్ చీఫ్ ఏమన్నా అడిగారా, పిలిచారా అన్నట్టుగా. ఇదే టైంలో మనం చూస్తే జస్ట్ ఏ డే బ్యాక్ బంగ్లాదేశ్ రిప్రజెంటేటివ్ కూడా లెఫ్టినెంట్ వచ్చారు, ఒక ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని కలిశారు. యునైటెడ్ నేషన్స్లో ఎలా బంగ్లాదేశ్ ఆర్మ్ ఫోర్సెస్ బిహేవ్ చేయాలో, ఎలా జాయిన్ అవ్వాలని. కానీ ఇక్కడ ప్రస్తుతం మనం ఈ 2 ఎయిర్పోర్ట్ల గురించి ఆలోచిస్తే టోటల్లీ ఇది ఒక స్ట్రాటజిక్ రిక్వైర్మెంట్ కింద మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సిలిగురి కారిడార్, మన నార్త్ ఈస్ట్ కంప్లీట్ ఈ 7 సిస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి, వీటిలన్నిటికీ వెరీ థిన్ కారిడార్, అబౌట్ 25-27 కిలోమీటర్స్, రైట్, విడ్త్ ఉన్న కారిడార్. చికెన్స్ నెక్ అంటాం, అది సిలిగురి కారిడార్, న్యూ జల్పాయిగురి, సిలిగురి, ఆ ఏరియాస్లో, రైట్. సో ఇది కన్నా సివియర్ చేస్తే, బేసికలీ ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏ దేశం యుద్ధం వచ్చినా సరే దేశంలో ఏది వీక్ స్పాట్ అని చూసుకుంటారు, రైట్. సో వీక్ స్పాట్స్ కింద మనం చూస్తే ఒక విధంగా మన మెయిన్ దేశం యొక్క జోగ్రఫీ, భూభాగానికి లింక్డ్ ఉంది నార్త్ ఈస్ట్ కంప్లీట్ ఈ స్టేట్స్ అన్నీ ఒక థిన్ కారిడార్ ఉన్నాయి. ఆ థిన్ కారిడార్లోకి చొచ్చుకొని ఉంది బంగ్లాదేశ్, రైట్. బంగ్లాదేశ్ యొక్క నార్థన్ టిప్ ఉంది, అది మన సిలిగురి కారిడార్లో చొచ్చుకొని ఉంది. అక్కడ ఉన్న ఈ 2 బేసికలీ ఈ 2 ఎయిర్ ఫీల్డ్. కానీ ఇంతవరకు
ఇంతకుముందు మీరు ఇంత కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతకుముందు ఈ వాడుకలు ఉండి లాంగ్ టైం బ్యాక్, మేబీ 40s 50s, రైట్? దాని తర్వాత పెద్ద దీన్ని ఉపయోగించలేదు, రైట్? సో రీసెంట్గా బంగ్లాదేశ్ ఏంటి టోటల్ అబౌట్ ఐ థింక్ 6 or 7 ఎయిర్ ఫీల్డ్స్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలన్న రీతిలో ఎప్పుడైతే ఆలోచన మొదలుపెట్టారు, ఆ ఆలోచనలోకి చైనీస్ ముందుకొచ్చారు. ఏమన్నారు, మేము మీకు సపోర్ట్ ఇస్తాం. సో అది ఇంటర్నల్ మ్యాటర్, బేసికలీ బంగ్లాదేశ్ ఇంటర్నల్ మ్యాటర్, ఎవరిని తెచ్చుకుంటారు, ఎవరు ఇంప్రూవ్ చేస్తారు ఏమిటి అనేసి. యాక్చువల్లీ లీగలీ చెప్తే మనం దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వలేము. కానీ ఎక్కడైతే మన దేశానికి సంబంధించిన సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయో, అబ్సల్యూట్లీ మనం ఊరుకుంటే మనం ఏంటంటే అలా చూసుకుంటే చుట్టుపక్కలంతా 4 సైడ్లో చైనా ఏర్పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన సైడ్ పాకిస్తాన్ ఈజ్ ప్రో చైనా, రైట్? తర్వాత మన భూభాగంలో కొంత జేఎన్కేలో కరాకులం హైవే ఆ ఏరియాస్లో ఆల్రెడీ కొంత ఏరియాని పాకిస్తాన్ చైనాకి ఇవ్వటం కూడా జరిగింది, రైట్? సో మనం క్లియర్గా ఏంటంటే చైనా యొక్క మూవ్స్ ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సో దాన్ని బట్టి ఆలోచిస్తే ఈ లాల్ మొనేర్ హాట్ అని ఒకటి, రైట్, 2 ఎయిర్పోర్ట్ ఉంది. ఈ 2 ఎయిర్పోర్ట్స్ డిస్యూజ్లో ఉన్నాయి, అవి డెవలప్ చేస్తానికి చైనీస్. కానీ ఆల్రెడీ మన ఇన్పుట్స్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏమైనా వచ్చినాయి, ఆల్రెడీ కొంతమంది చైనీస్ వర్కర్స్ కొంతమంది ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు వాటిలో పనిచేస్తున్నారని కూడా మనకు తెలిసింది. సో నేను ప్రస్తుతం మన ఇంటెలిజెన్స్ ఎంఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్, బేసికలీ ఎంఐ అనేటప్పటికల్లా మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్రాంచ్. అది దాని బేసిక్ జాబ్ ఏమిటి, మన చుట్టుపక్కల దేశాల మీద ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయటం, రైట్? వాళ్ళు చేస్తున్న మూమెంట్స్ మనకేమైనా డిట్రిమెంటల్, మన దేశ సెక్యూరిటీకి ఏమైనా అగెయిన్స్ట్ అవుతానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఆ అనాలిసిస్ చేస్తుంది. 2వ బ్రాంచ్ ఏముంది, మిలిటరీ ఆపరేషన్స్. మిలిటరీ ఆపరేషన్స్ బ్రాంచ్ అంటే బేసికలీ ఒకసారి ఆపరేషన్ మొదలు పెడతానికి కావాల్సిన ప్లానింగ్ ఏంటి, ఆపరేషన్స్ ఎలా చేయాలి. సో ప్రస్తుతం ఎంఐ డైరెక్టరేట్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, బేసికలీ ఇది హెడెడ్ బై ఒక లెఫ్టినెంట్ జనరల్ హెడ్ ఉంటారు, 2 మేజర్ జనరల్స్ ఆయన కింద ఉంటారు. సో ఎంఐ డైరెక్టరేట్ నుంచి ఒక మేజర్ జనరల్ను, ఒక బ్రిగేడియర్, ఒక కల్నల్ వెళ్ళినట్టుగా న్యూస్లో వచ్చింది, రైట్? సో వాళ్ళు ఆఫ్ కోర్స్ ఇనిషియలీ దే వెంట్ అండ్ ల్యాండెడ్ వెరీ క్లోజ్ టు ఢాకా ప్రాపర్. దాంట్లో ఏంటంటే మన వాట్ యు కాల్ ఎంబసీ అఫీషియల్స్ కూడా, వర్మ గారు కూడా వచ్చారు, వీళ్ళందరూ కొన్ని డిస్కస్ చేశారు. సో దీన్ని బట్టి తెలియదు ఏంటంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ 2 ఎయిర్పోర్ట్స్లో చైనీస్ ప్రెజెన్స్ మొదలైందంటే ఆ 27 కిలోమీటర్ 27 మైల్ కారిడార్ ని ఇంటర్ఫియర్ అవటం, దాంతో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ మన ట్రాన్స్పోర్టేషన్ ఎన్నో యాక్చువల్లీ అక్కడ ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుందంటే ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. నార్త్ ఈస్ట్కి వెళ్ళి ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్స్ కామన్ సెన్స్ దట్ ఎదర్ బై ఎయిర్ ఆర్ షిప్ ఆర్ సర్టన్లీ కాస్ట్లియర్ దాన్ ఏ రోడ్ ట్రాన్స్పోర్ట్. రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద అక్కడ మనకి మన ఇట్ ఈస్ లైక్ ఏ చోక్ పాయింట్, రైట్? పేక్ అంటారే, పేక్ పిసిగితే ఎలా అవుతాం, స్ట్రగుల్ అవుతాం అన్నట్టుగా. సో ఇట్స్ సంథింగ్ లైక్ దాట్. సో ఈ 27 మైల్స్ కారిడార్ని మనం కాపాడుకోవడానికి యాక్చువల్లీ మనం ఇఫ్ యూ రియలీ అనలైజ్, ఇప్పుడు నేను క్లియర్గా చెప్పలేను ఎక్కడెక్కడ ఎంత ఫోర్స్ ఉన్నారో, బట్ ఇఫ్ యూ సీ ద నార్దర్న్ ఎడ్జ్ యాజ్ వెల్ ఆఫ్ ద సిలిగురి కారిడార్, మన సైన్యం విపరీతంగా మోహనించింది అక్కడ. మన నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానివ్వండి, డివిజన్స్ కానివ్వండి, బ్రిగేడ్స్ కానివ్వండి, రైట్? ఎందుకంటే మనకి అది చాలా డెలికేట్ ఏరియా, రైట్? ఇట్స్ నాట్ ఏరియా వేర్ యూ కెన్ టేక్ ఇట్ ఈజీ. కొన్ని చోట్ల అయితే ఎనిమి ఎప్పుడైతే దూరంగా ఉంటాడో, మనం సైన్యం దూరంగా ఉన్నా సరే 6 గంటల్లోనూ 12 గంటల్లోనూ అక్కడ చేరిపోతుంది. కానీ ఏంటి, లిటరలీ కోల్డ్ స్టార్ట్ అంటారు. ఇంతకుముందు ఆడేవారు కోల్డ్ స్టార్ట్ అంటే బేసికలీ గబుక్కన ఏదైనా ఆపరేషన్ వస్తే రెడీగా ఉండాలని. సో ఆ రెడీనెస్ లో ఉంటారు అక్కడ. అందుకనే ఇంతకు ముందు కూడా సార్ మొహమ్మద్ యూనస్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అనుకుంటా, ఈస్టర్న్ స్టేట్స్ కంటే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే మా దగ్గర నుంచే వెళ్ళాలి, మేము కావాలంటే మేమే గేట్వే లాగా ఉన్నాం అని చెప్పి చైనాకి ఏదో కొన్ని ప్రామిసెస్ చేశాడు. అంటే కావాలంటే మేము ఆ భాగాన్ని మేము భారత్ నుంచి వేరు చేయగలం అని చైనా అదే చూస్తుంది కదా. చైనా వెరీ, ఆ రోజు మీరు కరెక్ట్ గా చెప్పారు, యూనస్ మేడ్ ఏ వెరీ డేరింగ్ స్టేట్మెంట్, చాలా డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు.
ఐ వాజ్ సర్ప్రైజ్ మై సెల్ఫ్. చైనాతో వెళ్ళి కలిసినా సరే చైనాతో సత్సంబాలు పెంచుకోవటం ఆఫ్టర్ ఆల్ అది దేశం ఇంట్రెస్ట్ కావచ్చు. కానీ అందులో ఈ మీరు అన్నట్టుగా ఈ స్ట్రాటజిక్ పాయింట్ తీసుకొచ్చాడే, దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ హింటింగ్ ఎట్ ఇండియాని, బాబు మేము చైనా దగ్గరికి వెళ్తాం జాగ్రత్తగా ఉండండి అనేసి, రైట్. ఒకటి. రెండోది కూడా ఆలోచించండి, ఏమిటి, చైనీస్ విల్ ఆల్వేస్ బి హ్యాపీ, రైట్. ఎందుకంటే మనకి సెన్సిటివ్ పాయింట్ అక్కడ డెలికేట్ పాయింట్, వెరీ నారో దిస్ థింగ్. స్ట్రాటజికలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ టుడే టు ద నార్త్ ఈస్ట్ సిలిగురి కారిడార్. అది తెలుసుకునే యూనస్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, రైట్. అది తెలియ తక్కువడం కాదు, వెరీ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం ముందే వీళ్ళు చైనాతో లింకేజెస్ ఆర్ ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చే ముందు భారతదేశం ఖచ్చితంగా ఏంటంటే వెళ్ళి చెప్పింది, బాబు ఇది మా ఇప్పుడు జరిగింది నేను అనుకోవటం. ఎందుకంటే ఎంఐ డైరెక్టరేట్ నుంచి ఒక మేజర్, అదిగా చిన్న అపాయింట్మెంట్ కాదు, ఈజ్ లిటరలీ ద హైయెస్ట్ అపాయింట్మెంట్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ, రైట్. సో ఆయన ఒక బ్రిగేడియర్, ఒక కల్నల్ వెళ్ళారంటే ఖచ్చితంగా క్లియర్గా చెప్పుకుంటారు, ఏమని, బాబు ఇది మాత్రం మీరు చైనీస్కి ఇస్తే మాకు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది, కనుక మీకు కావాలిస్తే మేము ఇంప్రూవ్ చేస్తాం దాన్ని, రైట్. అది మా ఇంట్రెస్ట్లో నేను అనుకోవటం ఖచ్చితంగా ఇండియా ఆఫర్ చేసి ఉంటుంది. మీరు చైనా మిగిలిన చోట ఎక్కడైనా చేసుకోండి, కానీ ఈ 2 ఎయిర్పోర్ట్లు కావాలిస్తే, ఎందుకంటే మన భారతదేశం కావాలిస్తే ఖచ్చితంగా క్లియర్గా హెల్ప్ చేయగలదు, డెవలప్ చేయగలదు, అంత ప్రాబ్లం లేదు. రెండోది ఏంటి, ఇండైరెక్ట్లీ ఎప్పుడైతే మనం డెవలప్మెంట్కి ఇంట్రెస్ట్ తీసుకుంటామో, రైట్, అప్పుడు మన ప్రెజెన్స్ కూడా పెరుగుతుంది అక్కడ. విలీనిలీ డైరెక్ట్గా అక్కడ వెళ్ళి మన ఆర్మ్ ఫోర్సెస్ ఉంటాయని నేను అనలేను, కానీ ఏంటంటే మన వాళ్ళ ప్రెజెన్స్, చుట్టుపక్కల కొన్ని వెల్ఫేర్, జనరల్ ఇలాంటి చోట్ల జరిగేది ఏంటి, ఇప్పుడు ఒకవేళ మనం జస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం ఎయిర్పోర్ట్ 2 డెవలప్ చేసాం అనుకోండి, చుట్టుపక్కల గ్రామాలకి ఉపయోగపడేలా కొన్ని స్కీమ్స్ కూడా మొదలు పెడతాం, వెల్ఫేర్ స్కీమ్స్. దాంతో చుట్టుపక్కల ప్రజలను కూడాను మన సైడ్ కొంచెం తిప్పుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి, మనకి ఫేవరబుల్గా ఉంచుకోవడం, రైట్. అదే చైనీస్ చేశారనుకోండి, చైనా వాళ్ళు వాళ్ళకి ఫేవరబుల్గా తయారు చేస్తారు. కనుక అన్ని విధాలు మనం ట్రై చేసి 100% ఐఎమ్ వెరీ షూర్ ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్స్. ఒకటి. రెండోది ఏంటంటే మంచిగా కూడా చెప్తారు, మనకున్న భయాలు కూడా చెప్తారు, మనకున్న సందేహాలు వెళ్ళబరుస్తారు. తర్వాత నేను అనుకోవటం కొంతవరకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కొంచెం థ్రెటన్ కూడా చేస్తారు, రైట్. మీరు ఇలా చేస్తే మేము అవసరం వస్తే మేము బై ఫోర్స్ ఏమైనా చేయగలమా, ఇట్ ఈస్ పాసిబుల్. నేను అలా చేస్తుంది, మన దేశానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, మన దేశానికి వరల్డ్లో ఉన్న రెప్యుటేషన్ బట్టి డైరెక్ట్గా అలా చేస్తే నేను ఊహించలేను. కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, మన దేశానికి ఇంట్రెస్ట్ కోసం, రైట్, మనం చేస్తున్న తప్పు లేదు. నేను మిలిటరీ థింకర్ కింద నేనేది ఏంటంటే, ఒకవేళ అవసరం వస్తే ఆ పైన నార్దర్న్ పీస్ ఉంది, దినాజ్పూర్ కురిగ్రామ్ అని ఒక చిన్న బౌల్ లాగా ఉంది, రైట్. ఆ యూ షేప్, ఇన్వర్టెడ్ యూ షేప్ ఉంది, అది క్లియర్గా మనం సారీ మేము ఆక్యుపై చేసుకుంటాం అంటే ఈ టైంలో ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఈజ్ బిజీ, చైనీస్ ఏం అనలేరు, ఎందుకంటే ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, వరల్డ్ లో చూస్తుంది ఏంటి, ఒక రీతిగా రష్యా వెళ్ళి యుక్రెయిన్ ని ఫైట్ చేస్తానే ఉంది, ఇజ్రాయెల్ కంటిన్యూడ్ విత్ హమాస్. ఇప్పుడు ఓన్లీ రీసెంట్ గా మనం శాంతియుతం అని వింటున్నాం కానీ, రైట్. సో మన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం మనం చూసుకుంటే నేను అనుకోవటం ఒక మంచిగా ఒక మాట, తర్వాత ఇంట్రెస్ట్ చూపిస్తాం, మూడోది మేము వచ్చి చేస్తామని కూడా ధైర్యం ఇవ్వటం, కావాలిస్తే మన కొన్ని కోట్ల రూపాయలు అందరూ ఇన్వెస్ట్ చేయటం, తర్వాత మరి దానికి ఒప్పుకోకపోతే మేము కూడా ఏమన్నా చేయొచ్చు అన్న ఒక నేను అనుకోవటం, అన్న ఇండైరెక్ట్లీ ఒక హింట్ ఇచ్చి కూడా ఇచ్చేసి వస్తారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఇస్ ద బేసిక్ ఎయిమ్. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ కలవటం. అది రామచంద్ర గారు అయితే రామచంద్ర గారు ఇక్కడ మన వాళ్ళు మన ఇంటెలిజెన్స్ టీం వెళ్ళి అక్కడ ఆర్మీ చీఫ్ని వకారుజ్జమాన్ కలిశారు. జనరల్గా ఒక ఒపీనియన్ ఏముందంటే, వకారుజ్జమాన్ ప్రాక్సీ భారత్, ప్రాక్సీ ఇండియా అని కొంతమంది చెప్తారు. సో ఆర్మీ చీఫ్ మనకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ మొహమ్మద్ యూనస్ మనకు అనుకూలంగా నడుచుకునేటువంటి వ్యక్తి కాదు. ప్రో చైనా లేదా ప్రో అమెరికా ఉంటాడు, మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోడు. ఇక్కడి కాన్ఫ్లిక్ట్ ఉంది. దీన్ని ఎలా వీళ్ళు వెళ్ళి కేవలం ఆర్మీ చీఫ్ని మాత్రమే కలిశారు. మరి మొహమ్మద్ యూనస్ని కలిసారో లేదు మనకేం ఇన్ఫర్మేషన్ లేదు.
లేదు, నేను అనుకోవటం మొహమ్మద్ యూస్ను కలిసినట్టు నేను ఎక్కడ న్యూస్లో వినలేదు, చూడలేదు కూడాను. కానీ ఆర్మీ చీఫ్ ఏంటంటే ఇప్పటికి కూడాను ఆర్మీ చీఫ్ని ఆల్ సెడ్ అండ్ యూనస్ ప్రైమ్ మినిస్టర్ ఇంటరిమ్ గవర్నమెంట్ హెడ్ ఉన్నా సరే ఆర్మీ చీఫ్కి అంటూ ఒక స్టాండింగ్ ఉంది. ఆర్మీ చీఫ్కి ఎందుకు స్టాండింగ్ ఉందంటే ఫస్ట్లీ బేసికలీ ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ ఆర్మీ. అసలు యాక్చువల్గా మొదట హసీనాని ఎప్పుడైతే బయటికి తీసేసినప్పుడు ఇంకో ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ టైప్ ఆర్మీ చీఫ్ ఎవరన్నా నాన్ పేట్రియాటిక్, నాన్ ప్రొఫెషనల్ ఎవరన్నా కొంచెం మనిషి ఉంటే ఇదే సందు దొరికింది కదా అని ఈజీగా ఆర్మ్ ఫోర్సెస్ని ఇంటర్ఫియర్ చేసి టేక్ ఓవర్ చేస్తాం జరిగేది. మయన్మార్లో జరిగి బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్లో జరిగింది అదే కదా. ఆర్మీ ఈజ్ రూలింగ్ దే, రైట్? పాకిస్తాన్లో కూడా ఇండైరెక్ట్లీ ఆర్మీ ఈజ్ రూలింగ్. వీళ్ళందరూ ఒక కొంతవరకు ఆ సేమ్ బ్రీడే. కానీ ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మ్ ఫోర్సెస్ కంపేర్ టు పాకిస్తాన్ వెరీ ప్రొఫెషనల్, వెరీ పేట్రియాటిక్, రైట్? కనుక అది కాక పర్సనలీ కూడా జనరల్ జమాన్ ద ప్రెసెంట్ చీఫ్ ఈజ్ ఎ వెరీ కాషియస్ మ్యాన్. ఆయనకున్న మనం విన్న సంగతులు ఏంటంటే మనిషి ఎప్పుడు డెమోక్రసీని మనం ఇవ్వాలి, ప్రపంచంలో మంచి ప్రొఫెషనల్ ఆర్మీ పేరు తెచ్చుకోవాలి. ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ లో రిప్రజెంటేషన్ ఉండాలి బంగ్లాదేశ్ ఆర్మ్ ఫోర్సెస్ అని మంచి సోల్జర్ కింద, మంచి జనరల్ కింద పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషి. అందుకని అంత ఈజీగా అతన్ని తీసి పడేయలేడు యూనస్, ఒకటి. రెండోది, ఆల్రెడీ యూనస్ కొన్ని విషయాల్లో ఆర్మ్ ఫోర్సెస్ ని కొంత యాంటగనైజింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఒక 32 మందిని సస్పెండ్ చేయటం, ఇంకొక 100 మంది చిల్లర మీద ఐసిటి ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం, రైట్? ఇవన్నీ జరుగుతున్న తరుణంలో సెక్యూరిటీకి ఛాన్సెస్ లేదనేటప్పటికి ఒకవేళ నేను అనుకోవటం యూనస్ అంత దూరంగా వెళ్ళడు టు గో అగైన్స్ జమాన్. ఇట్స్ నాట్ ఆల్ దట్ ఈజీ, రైట్? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్రింక్ మీద ఉంది అక్కడ సిచ్యుయేషన్. ఈ టైంలో జమాన్ క్లియర్గా యాంటగనైజ్ చేయటమా లేదా డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ జమాన్ డైరెక్ట్గా ఇండియాకి గ్యారంటీ ఇవ్వలేడు, మీరు తీసేసుకోండి, మీరు చేసుకోండి. అతనికి మీరు అన్నట్టుగా కరెక్ట్గా చెప్పారు, అతను బాస్ కాదు, రైట్? హీ ఈజ్ ఆల్సో ఆన్సరబుల్ టు యూనస్, రైట్? కనుక కానీ అప్పుడు ఇండైరెక్ట్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జమాన్ అన్నాడు అనుకోండి యూనస్తో, ఏమని, ఇఫ్ టుమారో ఇండియా కమ్స్ అండ్ టేక్స్ ఓవర్ ఎ పీస్ ఆఫ్ ఇట్, రైట్? వచ్చి ఒకవేళ తన కొంతమంది ఫోర్సెస్ని తీసుకొచ్చి నార్దర్న్ పీస్ తీసేసుకుంటే అది మీకు ఇష్టమా, లేదా ఫేవరబుల్గా మన ఆర్మ్ ఫోర్సెస్ని మనం ఉంచుకుని మన సత్సంబంధాలు ఉంచుకొని మన నేబర్తో మంచిగా ఉంటామా అని ప్రశ్న ఒకవేళ యూనస్కి వేస్తే యూనస్ దగ్గర జవాబు ఉండదు, రైట్? సో ఐ డోంట్ థింక్ యూనస్ కెన్, హీ హ్యాస్ టు థింక్ వెరీ సీరియస్లీ. ఎస్, దాంట్లో కూడా మీరు అన్నట్టుగా ప్రెషర్స్ ఉంటాయి. చైనా కూడా ఊరుకోదు. చైనా ఏమంటుంది అనొచ్చు, టోటల్ మేము 6 ఎయిర్ ఫీల్డ్స్ ఉన్నా, మీరు ఇది కూడా ఇస్తేనే మేము చేస్తాం, అలా ఎలా కొన్ని ఆడికి కూర్చోరు కదా. కానీ ఏంటంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా బంగ్లాదేశ్ మీద ప్రెషర్ పెడుద్ది, పాత సత్సంబంధాలు చెప్పుద్ది, మీకు ఫ్రీడమ్ ఇస్తానికి మేము ఎంతో తోడ్పడ్డాం, రైట్? మాకు మీరు ఇలాంటి పని చేస్తే పక్కలో బలం అవుతుంది చైనా, కనుక ఇది మాకు అగేన్స్ట్, మేము కావాల్సిన ఒకసారి ఆఖరికి లాస్ట్ డ్రా అన్నీ తెగిపోతే లాస్ట్ డ్రా కింద అనొచ్చు కూడా, మాకు ఏది వీలైతే మేము ఖచ్చితంగా ఆ సంగతి తీసుకుంటాం, జాగ్రత్త అని డైరెక్ట్గా చెప్పే ఛాన్సెస్ కూడా హై అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన దేశానికి అది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్, వెరీ క్రిటికల్. కనుక మన దేశం ఈజీగా సరే మీరు చైనాకి ఇచ్చుకోండి అనేసి ఒప్పుకోదు. ఎలాగ బంగ్లాదేశ్ నయానా భయానా అన్నా సరే ఒప్పిస్తానికి ప్రయత్నించి, నేను అనుకోవటం ఆ రెండు అట్లీస్ట్ ఎయిర్పోర్ట్స్ మన వాళ్ళు చేయొచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికి ఇవ్వద్దు, అలాగ ఉండమండి అన్న అది కూడా స్టిల్ ఓకే. దట్ ఈస్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ ఇది మేము డెవలప్ చేస్తే మనకి కొంచెం ఆ చుట్టుపక్కల ఫ్రెండ్లీ నైబర్స్ ఏర్పడతారు, అది ఐడియల్ సొల్యూషన్, రైట్? సెకండ్ బెస్ట్ ఏంటి, ఓకే మీరు చైనాకి ఇవ్వద్దు, దాన్ని డెవలప్ చేయకండి, అండర్ డెవలప్డ్ ఉంటే వీఆర్ స్టిల్ ఓకే, రైట్? సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ అని నేను అనుకుంటున్నాను. సామదాన భేద దండోపాయాలు అన్నట్టుగా శత్రువుని దారిలోకి తీసుకురావాలంటే బహుశా ఆ మెసేజ్ ఇచ్చి ఉండడానికే మన మిలిటరీ ఇంటెలిజెన్స్ టీం వెళ్ళుండొచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ రామచంద్ర గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం.
మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఏమైనా ఎలాంటి టాపిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.